గర్వించదగిన దేశం, గర్వించదగిన రోజు. మన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 80 సంవత్సరాలు అవుతుంది. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై స్వాతంత్ర దినోత్సవాన్ని చక్కగా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ముందుగా ఈ చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ పద్మనాభని క్యాటరింగ్ రాధాకృష్ణమూర్తి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే మన ఫ్యామిలీ క్లబ్ మిత్రులందరూ కూడా చక్కగా ప్లీజ్ సైలెంట్ ఒక 2 minutes అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయబోతున్నందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎందరో మహనీయుల ఆత్మ నివాళి, ఎందరో మహానుభావుల త్యాగ నిరతికి పూర్తి చేసిన సందర్భంగానే మనకి స్వాతంత్రం సంక్రమించింది. మన స్వాతంత్రం అంత తేలిక వచ్చింది కాదండి. ఒక మహాత్మా గాంధీనో, ఒక నెహ్రూ గారు, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి తదితర నాయకులు, మన పొట్టి శ్రీరాములు గారు అందరూ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ప్రాణ త్యాగ ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ స్వాతంత్రం వచ్చిందని పండుగ చేసుకుంటున్నామే కానీ దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో కూడా పూర్తిగా అందరూ ఇంకా చేసేట్లా. మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంది. 80 సంవత్సరాలు అయినా కానీ పూర్తిగా అభివృద్ధి చెందింది అని మనస్ఫూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉంది. పూర్తిగా అభివృద్ధి చెందాలి అంటే మన వంతు మన దేశానికి మనమే ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు మనం దేశంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛా వాయుల్ని అనుభవిస్తూ చక్కగా అభివృద్ధి పదంలో పయనిస్తూనే ఉన్నాం. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం తర్వాత అనే కాన్సెప్ట్ చూస్తే, స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనే కాన్సెప్ట్ చూస్తే చాలా మార్పు వచ్చింది. కానీ అభివృద్ధి చెందాల్సినటువంటి వ్యవహారం చాలా ఉంది. నిన్న ఒక ఆర్టికల్ చూసాం, మీరు గమనించారో లేరో, దాదాపుగా 300 మంది కుబేర్ల జాబితాలో 10 మంది దగ్గర, దాదాపుగా ఒక 20 మంది దగ్గర మన దేశంలో సగం సంపద అక్కడ ఉందంట. దానివల్ల ఏంటి? హౌ టు డెవలప్ అవర్ కంట్రీ. ఈ ఆర్థిక అసమానత తొలగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ సమానంగా ఈ స్వేచ్ఛా వాయుల్ని పీల్చుకునేటటువంటి వాతావరణం రావాలి. అలా అభివృద్ధి చెందాలి అంటే మనందరం కూడా మన వంతు దేశానికి మనమే ఇవ్వాలి, దేశం నుంచి మనమేం తీసుకోవాలి అనేటటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు డెడికేషన్గా, సాక్రిఫైగా పనిచేసిన రోజు భారతదేశం కూడా చాలా అభివృద్ధి చెందిందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి మంచి ఇంటెలిజెన్స్ క్రీమ్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో కూడా ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి వాతావరణం పూర్తిగా తగ్గాలి. కారణం ఏంటంటే ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా కూడా దాంట్లో హై మెరిటోరియల్ స్టూడెంట్స్ మొత్తం బయటకు వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అవకాశం లేకనా? ఉంది. కానీ ఆ అసమానత అనే దాని గురించి కొన్ని మార్పులు రావాల్సిన ఇది ఉంది. దానికి సంబంధించి ఎవరి వంతు కర్తవ్యం వాళ్ళు పూర్తి చేస్తూ అందరూ కూడా అభివృద్ధి పదంలో నడిచి మన భారతదేశాన్ని గర్వించదగ్గ దేశంగా మఠంలో ప్రపంచ శాంతి నివేదికగా సాధించుకున్నటువంటి మన ఈ స్వాతంత్రాన్ని ప్రపంచం మొత్తం గర్వించదగ్గ స్థాయిలో మనం నిలపాలి. దానికి మనందరం కూడా ఎంతో డెడికేషన్గా పనిచేయాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.